అనకాపల్లి జిల్లాలో 6 విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. రాంబెల్లి మండలంలోని భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనిపించకుండా పోయారు. తల్లిదండ్రులు స్థానికులు తీవ్ర ఆందోళనలు పడుతున్నారు. విద్యార్థుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అదృశ్యమైన విద్యార్థులు తమ సొంత ఇళ్లకు కూడా చేరుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్లో విద్యార్థుల కదలికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా అన్ని రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే పోలీసులతో పాటు శాంతి భద్రతల బలగాల అలర్ట్ కు పనిచేస్తున్నాయి. అలాగే వారు ఏ రైలు ఎక్కారు, ఎక్కడికి వెళ్లారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక అనకాపల్లి జిల్లాలో మిస్సింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ ఇచ్చారు. ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఒక్కసారిగా 6 విద్యార్థులు అదృశ్యం రావడం ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పాలి. ఏదైతే రాంబిల్లి చెందినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, రాంబిల్లి ప్రాంతంలో ఏదైతే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం బీసీటీ పాఠశాలలో 6 విద్యార్థులు కనిపించకుండా పోయారు. అయితే వీరంతా కూడా ఒకే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. ఏదైతే బీసీటీ స్కూల్లో భాగవతి చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి స్కూల్లో 10వ తరగతి అయితే చదువుతున్నట్టుగా విద్యార్థులు గుర్తించారు. అయితే సాధారణంగా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాల్సినటువంటి సమయం దాటినప్పటికీ కూడా విద్యార్థులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుంచి అదృశ్యమైనట్లయితే తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కూడా పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకేసారి 6 విద్యార్థులు కనిపించకుండా పోవడంతో ఇది తీవ్రమైనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకున్నప్పుడు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొదటి విద్యార్థుల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి అని అనుకున్నప్పటికీ, భావించినప్పటికీ కూడా కానీ నిన్న సాయంత్రం అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఈ 6 విద్యార్థులు బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ ఒకటి ఆధారంగా చూసుకుంటే కనుక విద్యార్థులను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. వారందరూ వాళ్ళే బయటికి వెళ్ళినట్టుగా అయితే చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే ఇప్పటికే పోలీసులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థులు పాఠశాల నుంచి ఎటువైపు వెళ్లారు, వారికి ఎవరి ఆచూకీ ఏంటి, ఏ కోణంలో పోలీసులు కూపీలు అవుతున్నారనేటువంటి ప్రధానమైనటువంటి విషయం అయితే ఇప్పుడు చర్చగా మారింది. అయితే విద్యార్థులు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేదా ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నారనే విషయంపై కూడా పోలీసులు అయితే కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల సెల్ ఫోన్ డేటాను వాళ్ళ దగ్గర ఫోన్ లాంటివి ఏమైనా ఉన్నాయా, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా? విద్యార్థులకు సంబంధించిన సెల్ ఫోన్ డేటా అయితే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ సంబంధించిన అయితే ఇప్పటికే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఈ దృశ్యం వెనక కారణాలు ఏమైనా ఉండొచ్చు, కేవలం అల్లరి పనులు వల్లే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారా, లేక మరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయనే విషయం కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఏమైనా ఉంటే గనక వాళ్ళు సెల్ లొకేషన్ ద్వారా ప్రస్తుతం వీళ్ళు ఎక్కడున్నారనేటువంటి విషయంపై అయితే జిల్లా ఎస్పీ కూడా కొద్దిగా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 6 విద్యార్థులు కనిపించకపోవడంతో వారి గురించి ఎటువంటి సమాచారం కూడా దొరకపోవడం వల్ల తల్లిదండ్రులు అయితే ఇప్పటికే ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. తన పిల్లలు భద్రత గురించి, వారి ఆరోగ్యం గురించి అయితే తలుచుకొని కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా కూడా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వారిగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థుల దృష్టి గల కారణాలు అయితే తెలుసుకునేందుకు పోలీసులు కూడా కొత్త విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి ఏదైతే రైల్వే స్టేషన్ లో దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏ ట్రైన్ ఎక్కడికి ఎక్కుంటారు అనే విషయంపై అయితే ఇప్పటికే పోలీసులు అయితే నిఘా పెట్టారు. అలాగే అన్ని రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీసులకు కూడా ఇప్పటికే పోలీసులు అనకాపల్లి పోలీసులు అయితే సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నప్పటికీ కూడా విద్యార్థులతో పాటు పోలీసులతో పాటు తల్లిదండ్రులతో పాటు కూడా తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అన్ని ప్రాంతాలను కూడా జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు.
అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కి ఎలా చెప్పుకుంటాం, మరి తోటి విద్యార్థులు ఏమైనా చెప్తున్నారా వీళ్ళ గురించి? ఇప్పటికే ఆ ఆశ్రమ పాఠశాల ఏదైతే ఈ బీసీసీ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే భాగవతి చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థితోని కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 25 సంవత్సరాలుగా ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని అయితే పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ చాలా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యతో కూడినటువంటి వ్యవసాయం, ఇటు టెక్నాలజీతో కూడినటువంటి విద్యను నేర్చుకునేందుకు ఇక్కడ చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎప్పుడు లేనటువంటి ఘటన ఈ రకంగా జరగడంతో వాళ్ళు కూడా కొంత విచారణ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తోటి విద్యార్థులు ఎవరికైనా వీళ్ళు వెళ్లే విషయాన్ని చెప్పారా, లేదా వీళ్ళు 6గురు మాట్లాడుకుని మాత్రమే ఎవరికి తెలియకుండా వెళ్ళారా అనే విషయాన్ని అయితే పోలీసులు అయితే కొంత ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎవరో అయితే కిడ్నాప్ చేయలేదు. ఖచ్చితంగా వీరు 6గురు వాళ్ళ బ్యాగులు సర్దుకొని క్లియర్ గా వెళ్తున్నటువంటి విజువల్ అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన CCTV ఫుటేజ్ లో దొరికింది. కాబట్టి వీళ్ళంతా ఎక్కడో క్షేమంగానే ఉండుంటారు. ఏదైనా ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేదా చదువు ఒత్తిళ్లకు సంబంధించినటువంటి విషయం మీద ఏదైనా తీసుకుని వీళ్ళందరూ బయటికి వెళ్ళారనేటువంటి విషయంపై అయితే పోలీసులు కొంత ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.